హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నాను. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో బ్రెడ్ హల్వా వేస్తారు కదండి. ఆ బ్రెడ్ హల్వా ఎలా చేస్తారో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకని ఆయిల్ అయితే ఎక్కువ పట్టుద్ది. ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ చివర్లో ఉన్న ఈ బ్లాక్ అంతా తీసేసుకోవాలి. ఇలానే అన్ని తీసేసుకోవాలండి. సరేనండి, ఇవైతే తీసుకున్నాం కదా, ఆయిల్ కూడా హీట్ అయింది. ఆయిల్లో వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాం. ఇవైతే మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. వీటికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి, ఆయిల్ పీల్చుకుంటుంది కదా. ఇలా అయితే సరిపోతుందండి. బయటికి తీసుకున్నప్పుడు ఇలా ఒత్తుకుంటే ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, కిందకి వచ్చేస్తుంది. దీంట్లో ఆయిల్ ఏమీ ఉండకుండా ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినట్టు తీస్తున్నానండి. ఇలానే అన్నీ కాల్చుకోవాలి.
సరేనండి, ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇవి కూడా పక్క తీసేసుకుందాం. అన్నీ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. సరేనండి, దీంట్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఈ బాండీ అయితే కడిగేసి వచ్చేసాను. ఇదే బాండీ పెట్టేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందా. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకొని వేపుకుందాం. ఇవైతే మంచి ఫ్రై అవ్వాలండి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాయి కదా, తీసేసుకుందా. ఇవన్నీ తీసేసుకోవాలి. సరేనండి, ఇవన్నీ తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే షుగర్ అయితే వేసుకుందాం. షుగర్ సరిపడా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను, ఇదంతా కరగాలి కాబట్టి. మనకి ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి, షుగర్ కరిగిపోతే సరిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోవాలండి. దీంట్లోకి దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకున్నా. షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోవాలండి. యాలక్కాయలు అయితే యాలక్కాయ ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. బ్రెడ్ హల్వాకి సూపర్గా ఉంటుంది, టేస్ట్ కానీ స్మెల్ కానీ. సరేనండి, షుగర్ అంతా కరిగిపోయింది కదా, దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ బ్రెడ్ అంతా బాగా కరిగిపోవాలండి, మెత్తగా అయిపోవాలి, ఇలా గట్టిగా ఉండకుండా. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కరిగిపోవాలండి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం. ఒక 2 minutes అయితే సరిపోతుంది. ఒకసారి అయితే తీసి చూద్దాం. ఇదంతా కరిగిపోవాలండి. దీంట్లోకి గోరువెచ్చని పాలు అయితే పోసుకుందాం. పాలు పోసుకున్నాం కదండి, ఇదంతా మెత్తగా అయితే ఉడుకుతుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదంతా ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. మూత పెట్టేసుకుందాం. అయితే మూత తీసుకొని చూద్దాం. ఇదంతా మెత్తగా అయిపోయింది కదండి. దీంట్లోకి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. ఒక 4 టేబుల్స్ నెయ్యి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగే కలిపేసుకున్నాం కదండి. లాస్ట్ లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుందాం. సరేనండి, తింటేనండి సింపుల్ గా బ్రెడ్ హల్వా. స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం. చూసారు కదండి, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో మనకైతే బ్రెడ్ హల్వా అయితే చేస్తారు కదా, అదే విధంగా మనం ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.